DRDO RAC రిక్రూట్మెంట్ 2025. సో రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ DRDOలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఇది వచ్చేసి సైంటిస్ట్ వేకెన్సీస్ ఇన్ డిఫరెంట్ స్ట్రీమ్స్. సైంటిస్ట్ బి వేకెన్సీస్ DRDO, ఇంకా ADA యాజ్ వెల్ యాజ్ ఎన్ క్యాడెట్ పోస్ట్. టోటల్గా 127 వేకెన్సీస్ DRDOలో ఉన్నాయి. సైంటిస్ట్ బి వేకెన్సీస్ ఇంకా ADAలో 9 ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎన్ క్యాడెట్ పోస్ట్ వచ్చి 16 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ నోటిఫికేషన్ వచ్చేసి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్. DRDOలో సైంటిస్ట్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అండి. సో ఇక్కడ డిఫరెంట్ స్ట్రీమ్స్లో డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఈసీ స్ట్రీమ్లో DRDOలో టోటల్ వేకెన్సీస్ 35 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ 35 16 అన్రిజర్వ్డ్, 3 EWS, 9 OBC, SC 5, ST 2 వేకెన్సీస్. ADAలో 3 వేకెన్సీస్ ఉన్నాయి. 1 for అన్రిజర్వ్డ్, 1 for OBC, 1 for ST అండ్ EESE. సో ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. 1 for అన్రిజర్వ్డ్, 1 for EWS. మీకు కావాల్సిన అర్హత వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. సో ఈ పర్టికులర్ స్ట్రీమ్లో చేసి ఉంటే మీకు గేట్ క్వాలిఫైడ్ ఉండాలి. గేట్ పేపర్ వచ్చేసి గేట్ ఈసీ స్ట్రీమ్లో మీరు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు గేట్ పేపర్ క్వాలిఫై అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ స్ట్రీమ్ వారికి DRDOలో 33 ఉన్నాయి. ADAలో 1 ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా కావాల్సిన అర్హత మెకానికల్ స్ట్రీమ్లో మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. సో ఫస్ట్ క్లాస్ బీటెక్ డిగ్రీ ఇన్ మెకానికల్ స్ట్రీమ్ యాజ్ వెల్ యాజ్ మీరు గేట్ క్వాలిఫై అయి ఉండాలి. కంప్యూటర్ స్ట్రీమ్లో DRDOలో 29 వేకెన్సీస్, ADAలో 3 వేకెన్సీస్, CME 1 వేకెన్సీ, WSE ఈ పర్టికులర్ స్ట్రీమ్లో 1 వేకెన్సీ ఉంది. కావాల్సిన అర్హత బీటెక్ వచ్చేసి కంప్యూటర్ స్ట్రీమ్లో చేసి ఉండాలి, కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లో. అండ్ గేట్ వచ్చేసి మీరు గేట్ CS పేపర్ క్వాలిఫై ఉంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వేకెన్సీ ఎలక్ట్రికల్ స్ట్రీమ్లో టోటల్గా DRDOలో 6 వేకెన్సీస్ ఉన్నాయి. 3 for అన్రిజర్వ్డ్, 1 for EWS, 1 for OBC, 1 for SC. CMEలో 1 వేకెన్సీ ఉంది, అది కూడా OBC కేటగిరీ. సో మీ బ్యాచిలర్ డిగ్రీ వచ్చేసి ఎలక్ట్రికల్ డొమైన్లో ఉండాలి. అండ్ గేట్ క్వాలిఫికేషన్ వచ్చేసి EE గేట్ పేపర్ ఇచ్చి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మెటలర్జీ ఇంకా మెటీరియల్ ఇంజనీరింగ్ లేదా మెటలర్జికల్ ఇంజనీరింగ్. DRDOలో 4 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ADA డిపార్ట్మెంట్లో 1 వేకెన్సీ ఉంది. బీటెక్ వచ్చేసి మీరు మెటలర్జీలో చేసి ఉండాలి. గేట్ పేపర్ వచ్చేసి MT. సో గేట్ MT మీరు చేసి ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఫిజిక్స్ అండి. ఓన్లీ 4 వేకెన్సీస్ ఉన్నాయి DRDOలో. ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఉండాలి ఇన్ ఫిజిక్స్ స్ట్రీమ్లో. అండ్ గేట్ పేపర్ వచ్చేసి మీరు ఫిజిక్స్ గేట్ పేపర్ ఇచ్చి ఉండాలి. దట్ ఈస్ PH గేట్ పేపర్. గేట్ పేపర్ కోడ్ వచ్చేసి PH మీరు ఇచ్చి ఉంటే మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో DRDO కెమిస్ట్రీ వేకెన్సీస్ వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఉండాలి, అది కూడా సైన్స్ స్ట్రీమ్. కెమిస్ట్రీ స్ట్రీమ్లో మీరు మాస్టర్స్ చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. బట్ గేట్ పేపర్ కూడా కెమిస్ట్రీ CY అనేది గేట్ పేపర్ ఇచ్చి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ స్ట్రీమ్ అండి. కెమికల్ స్ట్రీమ్లో మీకు కావాల్సిన నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 3 ఉన్నాయి. కావాల్సిన తర్వాత బ్యాచిలర్ డిగ్రీ వచ్చేసి ఇన్ కెమికల్ స్ట్రీమ్లో చేసి ఉండాలి. సో గేట్ వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో. సో గేట్ CH పేపర్ మీరు క్వాలిఫై అయితే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏరోనాటికల్ వేకెన్సీస్ DRDOలో 5 ఉన్నాయి. ADAలో 1 వేకెన్సీ ఉంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ ఏరోనాటికల్ స్ట్రీమ్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ వచ్చేసి మీరు ఏరోనాటికల్ స్ట్రీమ్లో చేసి ఉండాలి. అండ్ వ్యాలిడ్ గేట్ స్కోర్ వచ్చేసి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ స్ట్రీమ్. సో మ్యాథమెటిక్స్ స్ట్రీమ్లో టోటల్ వేకెన్సీస్ 2+1 3 వేకెన్సీస్ ఉన్నాయి. మాస్టర్ డిగ్రీ ఉండాలి. మాస్టర్ డిగ్రీ కూడా మ్యాథమెటిక్స్ స్ట్రీమ్లో ఉండి గేట్ క్వాలిఫైడ్ మ్యాథమెటిక్స్ పేపర్లో ఉంటే మీరు ఎలిజిబిలిటీ ఉంది. సివిల్ ఇంజనీరింగ్ 1 వేకెన్సీ ఉంది. సో బ్యాచిలర్ డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ అండ్ గేట్ క్వాలిఫైడ్ పేపర్ వచ్చేసి సివిల్ స్ట్రీమ్లో మీరు క్వాలిఫై అయితే ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. బయోమెడికల్ ఇంజనీరింగ్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో బయోమెడికల్ ఇంజనీరింగ్లో మీరు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఉండి అండ్ గేట్ క్వాలిఫై అయి ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఎంటమాలజీ. ఓన్లీ 1 వేకెన్సీ ఉంది, అది కూడా OBC కేటగిరీ వారికి. మాస్టర్ డిగ్రీ ఇన్ ఎంటమాలజీ చేసి ఉండి గేట్ క్వాలిఫై అయితే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ బయోస్టాటిక్స్. సో ఇక్కడ బయోస్టాటిక్స్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గేట్ ఖచ్చితంగా క్వాలిఫై అయి ఉండాలి. గేట్ వచ్చేసి పేపర్ కోడ్ స్టాటిస్టిక్స్లో క్వాలిఫై ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ లేదా బయోస్టాటిస్టిక్స్ చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ క్లినికల్ సైకాలజీ. సో క్లినికల్ సైకాలజీ కూడా 1 వేకెన్సీ ఉంది. మీకు మాస్టర్ డిగ్రీ ఉండాలి ఈ పర్టికులర్ స్ట్రీమ్లో అండ్ గేట్ పేపర్ క్వాలిఫై అయి ఉండాలి. సైకాలజీ స్ట్రీమ్లో టోటల్గా 7 వేకెన్సీస్ ఉన్నాయి. సైకాలజీ స్ట్రీమ్లో మాస్టర్ డిగ్రీ సైకాలజీ చేసి ఉండి మీరు గేట్ క్వాలిఫైడ్ పేపర్ వచ్చేసి EXH పేపర్ క్వాలిఫై అయితే మీకు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ అప్పర్ ఏజ్ క్రైటీరియా అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 35 years, OBC కేటగిరీ వారికి 38 years, SC ST 40 years. సో అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను.
మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోండి. ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరైతే గేట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. అండ్ ఇక్కడ సెలక్షన్ క్రైటీరియాకి వచ్చేస్తే 80% వెయిటేజ్ వచ్చేసి గేట్ స్కోర్ ద్వారా ఉంటుంది అండ్ 20% పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్, సో లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి 21 days ఫ్రమ్ ద పబ్లిషింగ్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్. పబ్లిషింగ్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి 16/6/2025 అండి. సో దానికి 21 days యాడ్ చేసుకొని లాస్ట్ డేట్ అప్రాక్సిమేట్గా అరౌండ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలైలో ఉంటుంది. So July is the last date to submit the online application. So a provision made for the candidates appearing after the final examination to submit their degree or provisional degree certificate online till 31st July 2025. So 31st July లోపు మీకు ఒకవేళ డిగ్రీ అనేది వచ్చేదంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీ క్రైటీరియా 100 రూపీస్ అండి. అండ్ ఇంకా ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ ఇంకా దివ్యాంగ్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజ్ క్రైటీరియా లేదు. షార్ట్ లిస్టింగ్ మాత్రం 1:10 ప్రకారం ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది డిపెండింగ్ అపాన్ ద గేట్ స్కోర్. సో ఒకవేళ మీకు మంచి గేట్ స్కోర్ ఉంటే యూ కెన్ జస్ట్ అప్లై. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం అప్లై వచ్చినట్లయితే ఖచ్చితంగా జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్. థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోతుంది ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ అనేది. సో ఆ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. సో ప్లీజ్ గో త్రూ ఇట్ అండ్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎనీ థంబ్నెయిల్. అండ్ ఒకవేళ మీరు కొత్తగా వచ్చినట్లయితే జస్ట్ నోట్ చేసుకోండి, కొత్త జాబ్ అనిపిస్తే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారికి కనీసం ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.